హలో నమస్తే. నిన్న యాక్టర్ విజయ్, ఈరోజు మమతా బెనర్జీ. సిబిఐ, ఈడీ, సెంట్రల్ ఏజెన్సీస్ని గవర్నమెంట్ వాడుతుంది అనేటువంటి ఆరోపణల్ని వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద విషయం జరిగింది వెస్ట్ బెంగాల్లో. ఏం జరిగింది వెస్ట్ బెంగాల్లో? ఐపాక్ ఆఫీస్ ప్రతీక్ జైన్ అనేటువంటి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్లు పెట్టినటువంటి ఐపాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టుకొని అతను ఐపాక్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఐపాక్ టీమ్ ప్రశాంత్ కిషోర్. కానీ అతను పెట్టిన సంస్థ ఐపాక్. ఇప్పుడు దాన్ని రన్ చేస్తున్నటువంటి ప్రతీక్ జైన్ అనేటువంటి ఒక వ్యక్తి మమతా బెనర్జీకి పనిచేస్తున్నాడు వెస్ట్ బెంగాల్లో. ఐపాక్ వాళ్ళు టీఎంసీకి పనిచేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. సో ఇప్పుడు వాళ్ళు ఆఫీస్ని ఈడీ రైడ్ చేసింది. ఇదేంటి, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆఫీస్ని ఈడీ రైడ్ చేయటం ఏంటి? వాళ్ళు ఏమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తారా? అదేమైనా కంపెనీనా, లేదంటే అదేమన్నా పొలిటికల్ పార్టీనా, లేకపోతే అక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్? ఐపాక్ అనేవాళ్ళు స్ట్రాటజీస్, పేపర్లు ఎట్లా వ్యూహాలు ఎట్లా వేస్తారు, ఐ మీన్ కంప్యూటర్లో వాటిలో వీటిలో కొద్దిగా ఏమంటారు, అపోజిషన్ వాళ్ళని ఎలా తిట్టాలని వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పడానికి చేసిన పోస్టులు, ఇమేజ్లు, గ్రాఫిక్ సంబంధించిన వీడియోలు అవి దొరుకుతాయి. కానీ డబ్బులు అయితే దొరకవుగా ఐపాక్ ఆఫీస్లో. బట్ ఈడీ అనేది ఈడీ ఈజ్ మెంట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, రైట్? నాట్ పొలిటికల్ స్ట్రాటజీస్. ఈడీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్కి సంబంధం లేదు కదా. ఓకే, బట్ ఈడీ వెళ్ళి ఐపాక్ ఆఫీస్ మీద దాడి చేసింది. ఇది సర్ప్రైజింగ్ అనిపించింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఐపాక్ వాళ్ళని దాడి చేసినప్పుడు ఆ ప్రతీక్ జైన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో అతని ఆఫీస్కి దాడి చేసి, ఈడీ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఫేక్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఒక స్కామ్ జరిగింది. ఫేక్ గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఫేక్ ఇవన్నీ చేసి అక్కడ పెద్ద స్కామ్ చేశారనమాట. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా పెద్ద బోగస్ స్కామ్ జరిగింది అక్కడ ఎక్కడ వెస్ట్ బెంగాల్లో. దాని మీద ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన కొన్ని ఆధారాలంట ఐపాక్ ఆఫీస్కి ప్లస్ మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ ఇంటర్నల్ డాక్యుమెంట్స్కి కనెక్షన్ ఉందేమోనని చూడటానికి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారట. చూడండి, ఒకటేమో ఫైనాన్షియల్ స్కామ్, ఫేక్ గవర్నమెంట్ జాబుల మీద స్కామ్కి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఒక ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఈడీ. ఈ ఐపాక్ ఆఫీస్ అనేది అక్కడ ఏముంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, ప్లస్ ఇమేజ్లు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. మార్ఫింగ్ చేస్తే మహా అయితే వాళ్ళు మార్ఫింగ్ చేస్తారు కొన్ని, లేదంటే కొన్ని ఫేక్ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పేపర్లు, డాక్యుమెంట్లు, లేదంటే వ్యూహాలు, ఎవరిని టార్గెట్ చేయాలి, ఇవన్నీ దొరుకుతాయి. ఓకే, దానికి ఫేక్ గవర్నమెంట్ జాబ్కి ఏంటి సంబంధం ఉంది అని చెప్పేసి ఈడీ అఫీషియల్స్ హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు, ఏది మీ మీద అనుమానం ఉంది, మాకు ఐపాక్ మీద అనుమానం ఉందని అనుమానం ఉన్నట్టు అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లు మొత్తం ఎత్తేసారట. ఇప్పుడంటే అంటే అర్థం ఏంటి, అసలు మమతా బెనర్జీ పొలిటికల్ స్ట్రాటజీ మొత్తం కూడా హార్డ్ డిస్క్లు ఉంటాయి ఇప్పుడు. అంతే కదా. ఐపాక్ ఆఫీస్లో వాళ్ళు చేసిన ఇమేజ్లు మొత్తం కూడా రెడీగా ఉంటాయి. అవన్నీ ఎత్తుకెళ్ళిపోయారట. ఇప్పుడు ఈ మమతా బెనర్జీ అనేది రేపు పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పొలిటికల్లీ మోటివేటెడ్ అన్కాన్స్టిట్యూషనల్ రైడ్ ఇది. బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈడీని పంపించి మమ్మల్ని టార్గెట్ చేసి మా ఎలక్షన్స్ని, మా ఏజెన్సీని, సెన్సిటివ్ డేటాని తీసుకెళ్ళిపోయారు. బూత్ లెవెల్ స్ట్రాటజీస్ ఏం చేయాలి, ఏ క్యాండిడేట్ని మనం పెట్టాలి, ఎవరైతే ఫెయిర్ క్యాండిడేట్ని మనం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఎంపీ టికెట్ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు దాంట్లో ఆ డేటా మొత్తం తీసుకెళ్ళిపోయారు అని మమతా బెనర్జీ ఇది పొలిటికల్ రైడ్ అని చెప్పింది మమతా బెనర్జీ. బీజేపీ అతను లేదు, మీరు అడ్డుకున్నారు, ఈడీ రైడ్ చేస్తుంటే మీరు ఇన్వెస్టిగేషన్ అడ్డుకున్నారు. ఇదేందా స్వామి, అక్కడ ఏదో ఈడీ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద స్కాములు పట్టుకునేది,
ఓకే, అది కూడా వాళ్ళు ఏదో ఫేక్ జాబుల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కేసు అది, దానికి ఐపాక్ ఆఫీస్కి సంబంధం, తీసుకొచ్చి ఐపాక్ ఆఫీస్లో పడ్డారని వీళ్ళు అన్నారు. మీన్ వైల్ ఆమె కోపం వచ్చింది, మమతా బెనర్జీ గారికి కోపం వచ్చి అమిత్ షా గారి మీద ఫైర్ అయింది. ఆమె ఇతను నాటీ హోమ్ మినిస్టర్ అనే పదం వాడింది, పెద్ద నాస్టీ హోమ్ మినిస్టర్ అని చెప్పి ఒక పదం వాడింది అమిత్ షా గారి మీద మమతా బెనర్జీ అక్కడ ప్రసంగిస్తూ. ఎందుకంటే మా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళిపోయారు ఆఫీస్కి వచ్చి. ఇంత నాటీ హోమ్ మినిస్టర్ హూ కెనాట్ ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్ ఈస్ టేకింగ్ అవే ఆల్ మై పార్టీ డాక్యుమెంట్స్. ఇది ఆమన్న మాట ఏముంది, నాటీ హోమ్ మినిస్టర్ హూ కెనాట్ ప్రొటెక్ట్ ద కంట్రీ టేకింగ్ అవే ఆల్ మై పార్టీ డాక్యుమెంట్స్. Is this the duty of ED and Amit Shah to collect the party's hard disks, party strategies, voter data related to SIR and booth level strategies? అవి పట్టుకొని పాఠం ఏంటి, హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి పాఠం ఏందని ఆమె ఏడుస్తుంది ఇప్పుడు అక్కడ కూర్చొని. ఓకే, సో అందుకని ఆమె పొలిటికల్లీ మోటివేటెడ్ రైడ్ అని చెప్పి ఆమె బలంగా కామెంట్ చేస్తుంది దానికి సంబంధించి. ఓకే, సరే, ఏదైనా ఈ పొలిటికల్ వెండెట్టా ప్లస్ ఎలక్షన్స్ ముందు ఇవన్నీ చేస్తే అనుమానాలు వస్తాయి, ఎవరికైనా అనుమానాలు వస్తాయి. ఎలక్షన్స్ ముందు ఇవి చేయకూడదు. కరెక్ట్గా ఎలక్షన్ ఒక నెల 2 నెలలు ఉన్నాయి అనగా ఇప్పుడు ఈ టైంలో వచ్చి అక్కడ పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, బూత్ లెవెల్ స్ట్రాటజీస్ మొత్తం ఎత్తుకొల్లిపోతే ఎవరికైనా అనుమానం వచ్చింది కదా. ఇప్పుడు మమతా బెనర్జీ మీకు రాలేదా, మనకు రాలేదా? అక్కడ చాలా సెన్సిటివ్ డేటా ఉండేది కదా. ఒక స్ట్రాటజిస్ట్ని పట్టుకుంటే కుతుకు పట్టుకున్నట్టే కదా అర్థం. ఒక పొలిటికల్ పార్టీకి స్ట్రాటజిస్ట్ని పట్టుకుంటే అతను గొంతు పట్టుకున్నట్టు పార్టీకి. ఎందుకంటే ప్రాణం మొత్తం అతని చేతిలోనే ఉంటుంది, స్ట్రాటజీస్ చేతిలో ఉంటుంది. అది పార్టీ అధికారులు, పార్టీ అధినేతల చేతుల్లో కూడా ఉండదు. ఓకే, ఈ స్ట్రాటజిస్టుల దగ్గర మొత్తం డేటా ఉండేది. అక్కడ ఉన్నట్టు కంప్యూటర్లు, మొబైల్ మొత్తం ఎత్తేసారట. మొత్తం ఎత్తి ఇంకేముంది, ఇంక అయిపోయింది. అక్కడ ఆన్లైన్లో కూర్చొని చూస్తూ ఉంటారనమాట. అర్రే ఇది స్ట్రాటజీ, ఇది ఇంక వాళ్ళది దే హ్యావ్ దట్ ఫెసిలిటీ ఆఫ్ సీయింగ్ ఆల్ దోస్ పొలిటికల్ స్ట్రాటజీస్ అంట. మిస్యూజింగ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ మొన్న వరకు కంపెనీల మీద, కేసుల మీద, స్కామ్ చేసిన వాళ్ళ మీద అవి చూసాం. కానీ ఇలాగ పొలిటికల్ స్ట్రాటజిస్టుల మీద, డాక్యుమెంట్ల మీద, వాటి మీద కూడా పొలిటికల్ వెండెట్టా జరిగిందని ఆరోపణ ఎదుర్కోవటం ఇప్పుడే ఫస్ట్ టైం. అది ఈరోజే జరిగింది, ఈరోజే మధ్యాహ్నం జరిగింది. ఇందాక 11-12 గంటలకు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆమె ముఖ్యమంత్రి అడావుడిని వెళ్ళి ఆ జైన్ ఇంటికి పోయింది. ఏం పేరు అతను, ప్రతీక్ జైనా అతని పేరు? ఓకే, అతని ఇంటికి పోయింది. అతని ఇంటికి పోయి కెమెరా వాళ్ళు పట్టుకొని, మేడం చెప్పండి రైడ్ చేస్తారంటే కోపం వచ్చి కెమెరా వాళ్ళు నెట్టేసిపోయింది ఆమె, మమతా బెనర్జీ. ఓకే, కోపం వచ్చి, ఎందుకంటే ఫుల్ కోపం వచ్చేసింది ఆమెకి. ఇదేంద్ర అక్కడికి వచ్చి మొత్తం స్ట్రాటజీ, పొలిటికల్ డేటా మొత్తం తీసుకెళ్ళిపోయింది. కోపం వచ్చింది ఎవరికైనా, తీసుకెళ్ళిపోయింది. ఓకే, సో టీఎంసీ స్పోక్స్ పర్సన్ వాళ్ళు ఏంటంటే, ఇన్వెస్టిగేటింగ్ అనేది ఒక జాబ్ స్కామ్ అయితే, కోల్ స్మగ్లింగ్ అయితే అంతవరకే రిస్ట్రిక్ట్ అయి ఉండాలి. అది బియాండ్ వెళ్ళి మీరు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. పార్టీ యొక్క ఇంటర్నల్ కాన్ఫిడెన్షియల్ డేటా మీద మీరు ఇన్వెస్టిగేషన్ పేరుతో తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇంకంతా వినటానికి నాకు అదే అనిపించింది. అది ఇంటర్నల్ డేటా మొత్తం ఎత్తేసారు, వాళ్ళు ఏదో సీక్రెట్ చేస్తున్నారు. వాళ్ళని అనుమానం వచ్చిందని కొద్దిగా ఆఫీస్లోకి వెళ్ళి అది పట్టుకొని రమ్మంటే అట్లా వెళ్ళి పట్టుకొని వచ్చి, దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎలీజింగ్. యాక్చువల్లీ మమతా బెనర్జీ ఈస్ ఎలీజింగ్ దాట్. థ్యాంక్ యూ, నమస్కారం.